చూడమ్మా మాజీ మంత్రి గారు మాట్లాడతారు. లైన్ లో ఉండండి ఎంఆర్ఓ గారు. తహసీల్దార్ గారు నమస్తే. నమస్తే ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ గారేనండి. దాములూరు విలేజ్ లో ఉన్నాము, ఇసుక ర్యాంపులో ఉన్నాము. వినిపిస్తుందండి? దాములూరు ఇసుక ర్యాంపులో ఉన్నాము. కొన్ని వందల అంటే ఈ పాటికి ఒక 20-30 లారీలు అన్నీ కూడా ఇసుక మాఫియా జరుగుతూ ఉంది. ఇది పొక్కు లైన్లు పెట్టి మొత్తం కూడా దోచేస్తా ఉన్నాం. మేము అందరం కూడా ఇక్కడే ఉన్నాం. మీ దృష్టికి వచ్చిందా తహసీల్దార్ గారు? మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సార్. మైన్స్ డిపార్ట్మెంట్ పర్మిషనా? ఎట్లా ఇస్తారు పర్మిషన్? ఎట్లా ఇస్తారు పర్మిషన్? ఏ విధంగా ఇస్తారు? దేనికి ఇస్తారు? మైన్స్ డిపార్ట్మెంట్కి ఎవరన్నా చుట్టాలా ఇవ్వటానికి? ముఖ్యమంత్రి గారేమో ఇసుక రీచుల్లో ఒక ట్రాక్టర్ తప్ప లారీలు తిరగకూడదు, ఎక్కడ కూడా మిషన్స్ పొక్కు లైన్లు కానీ ఇటువంటివి పెట్టకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తే, లారీలు తిరుగుతూ ఉంటే పొక్కు లైన్లు పెడతా ఉంటే ఎవరు ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ ఎవరిచ్చారు? మైనింగ్ డిపార్ట్మెంట్ అంటే మైనింగ్ డిపార్ట్మెంట్ మన కన్సర్న్ సార్. వాళ్ళ దగ్గర ఆర్డర్ కాపీ ఉందని తీసుకొచ్చారు సార్. అంటే మనకి పర్మిషన్ మైనింగ్ గోల్డ్ లెటర్ రాశారు సార్. 131 లో 131 2B లో పర్మిషన్ కి అడిగారు సార్. మనం రిపోర్ట్ రాసి పంపించాం సార్. మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సార్. ఎవరు ఇచ్చారు? పర్మిషన్ కావాలి కదా, ఇక్కడ ఏమైనా ఉండాలి కదా, ఎవరన్నా అధికారం ఉండాలి కదా, చూపించాలి కదా. మీరు మండల తహసీల్దారు, మెజిస్ట్రేటు. నేను ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడాను. జాయింట్ కలెక్టర్ గారు ఎక్కడా కూడా అటువంటి పర్మిషన్స్ లేవు అని చెప్పారు. మరి ఎట్లా పర్మిషన్ ఉంటే ఇక్కడ ఉన్న ఈ బళ్ళన్నీ ఎందుకు పారిపోతారు? మిషన్లను తీసుకెళ్లి ఎందుకు దాచి పెడతారు? బళ్ళు అన్లోడ్లు ఎందుకు చేస్తారు? పెట్రోల్ ఎందుకు పారిపోతారు? పర్మిషన్ ఉంటే ఎందుకు వెళ్తారు? అట్లా 20 అడుగులు తీస్తున్నారు మళ్ళీ తీయటం కూడా. అదే అసలు మీకు తెలుసు కదా, మీరు మేజిస్ట్రేటు, మీకు తెలుసు మండలంలో ఇల్లీగల్ గా ఈ విధంగా వందల లారీలు దాములూరు నుంచి ఇల్లీగల్ గా ఇసుక ఎత్తుకెళ్ళిపోతా ఉంటే, హైదరాబాద్కో లేకపోతే ఇంకో చోటకో తరలిస్తా ఉంటే, మనం కళ్ళు మూసుకొని మనం కూర్చుంటే ఇక్కడ ఉన్న వనరులన్నీ కూడా దోచేస్తా ఉంటే ఎవరో దీనికి సమాధానం చెప్తారు? పర్మిషన్ కానీ ఇచ్చుంటే, మీరు కానీ పర్మిషన్ ఇచ్చుంటే మీరు చూపించండి, మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. పర్మిషన్ ఇచ్చేసి మేము కాదు సార్, పర్మిషన్ ఇచ్చేసి మైన్స్ డిపార్ట్మెంట్ రావాలా, మైనింగ్ రావాలా, మీరు రావాలా, పోలీస్ అధికారులు రావాలా, ఇక్కడే ఉంటాం మేము. మైనింగ్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. మైనింగ్ కాదు, మీరు రావాలా తహసీల్దార్ గారు. నేను జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశా, మీరు రావాలా, ఈ బళ్ళని కూడా సీజ్ చేసేయాలా. అసలు దీని మీద దాములూరు దాములూరు శాండ్ సప్లై బిల్లు చూసారా మీరు? మీకు పెడతాం, వాట్సాప్ లో పెడతాం. దాములూరు శాండ్ సప్లైస్ అని బిల్లులు కొట్టి ఇట్లా దోచేస్తా ఉంటే మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇంకెట్లా సార్? అధికారులుగా మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎట్లా సార్? నేను మైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను సార్. రేపొద్దున్నే జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టమని నేను చెబుతాను. అప్పుడు దాకా ఏం చేయమంటారు మమ్మల్ని? దీనికి సంబంధించి ఎవరు ఇది కొట్టించింది, దీని వెనకున్న పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీకు తెలుసు కదా, పావలా ప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్న ఇసుక దోపిడీ. పావలా ప్రసాద్ అక్రమ ఇసుక దోపిడీని ఒకసారి మీడియా మిత్రులందరూ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాపం అక్కడే ఉంటాడు. ఈ ఏటి అవతల ఉంటాడు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అవతల 3 కిలోమీటర్ల అవతల ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి చెప్తా ఉన్నా. మీరేమో అక్కడ కూర్చొని మాటలు చెప్తా ఉన్నారు. ఇక్కడేమో మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, పావలా ప్రసాద్ అక్రమంగా ఇసుక మొత్తం కూడా లూటీ చేస్తా ఉన్నాడు. చూశారు కదా, లారీలు, పొక్కు లైన్లు ఏ విధంగా మొత్తం కూడా కొన్ని వందల లారీలు, అంటే ఇప్పుడు ప్రజెంట్ నైట్ వేసరికి 100 లారీలు ఏ విధంగా ఇసుక మాఫియా చేస్తా ఉన్నాడో ఇతన్ని ఇమీడియట్గా పావలా ప్రసాదే కొట్టించేటిది.
దాములూరు శాండ్ సప్లైస్ పావలా ప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఇసుక దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంటనే స్పందించమని చెప్పేసి కోరుతా ఉన్నా. మాటలు చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు, చేతల్లో చూపించు. నీకు చేతనైతే పక్కనే 3 కిలోమీటర్ల కృష్ణానదికి అవతల నువ్వు ఉన్నావు, యువతల ఇక్కడ మాఫియా జరుగుతోంది. దీన్ని అరికట్టమని చెప్పేసి నిజంగా నిబద్ధతతో నీతి వాక్యాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు, నీతి వాక్యాలు చెప్పే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని పావలా ప్రసాద్ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి దీనికి సంబంధించిన ఒకటే కాదు, దాములూరు ఒక్కటే కాదు, కొత్తూరు, తాడేపల్లి, వెలగలేరు, వెల్లటూరు, కొండపల్లి ప్రతి చోట కూడా పావలా ప్రసాద్ గనులు మొత్తం కూడా భూగర్భ జలగాలు అడుగంటే విధంగా దోచేస్తా ఉన్నాడు. ఇంతకుముందు అటవీ భూముల్ని దోచేశాడు. అటవీ భూములకు సంబంధించి పాపం ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యారు. పావలా ప్రసాద్ వల్ల వాళ్ళు అలో లక్ష్మణ అని చెప్పేసి ఉద్యోగాలు కోల్పోయి సస్పెండ్ అయిన పరిస్థితి చెప్తా ఉన్నా. పోలీస్ అధికారులకు చెప్తా ఉన్నా, రెవెన్యూ అధికారులకు చెప్తా ఉన్నా. మైలవరం నియోజకవర్గంలో పావలా ప్రసాద్ చేస్తున్న అక్రమాలను గన మీరు అడ్డుకోకపోతే ఏదో ఒక రోజు అధికారులు మీరు గన పావలా ప్రసాద్కి సహకరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, పావలా ప్రసాద్కి మీరు సపోర్ట్ చేయబాకండి. మీరు పావలా ప్రసాద్ మాటలకి మీరు తలొగ్గబాకండి దయచేసి. తెలుగుదేశం పార్టీ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా సీనియర్లు. పావలా ప్రసాద్ నిన్నగాక మొన్న మమ్మల్ని మోసం చేసి మీ దగ్గరికి వచ్చాడు. రేపు మిమ్మల్ని మోసం చేయడానికి గ్యారంటీ ఏం లేదు. పావలా ప్రసాద్కి ఒత్తాసు పలకమండి. పావలా ప్రసాద్ని కానీ, పావలా ప్రసాద్ బామ్మర్దిని కానీ ఈ నియోజకవర్గం నుంచి మీరు మేము అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు. మీరు కూడా సన్నద్ధమని చెప్పి చెబుతా ఉన్నా. అతను చేసే లూటీ ఒకటి కాదు, ఇసుక కాదు, మట్టి కాదు, బూడిద కాదు, ప్రతిదీ కూడా బ్రాందీ షాపుల్లో వాటాలు, బార్లలో వాటాలు, రియల్ ఎస్టేట్లో వాటాలు, ఏది పెట్టుకోవాలన్నా డబ్బులు డబ్బులు డబ్బులు. పావలా % అంటే 25% ఇవ్వకపోతే పావలా ప్రసాద్కి కానీ, పావలా ప్రసాద్ బామ్మర్ది కానీ నిద్రపట్టిన పరిస్థితి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మేము దోచేసాం, సీటు తెచ్చుకోవడానికి డబ్బులు ఇచ్చాను చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుక్కి, మరి నా దగ్గర డబ్బులు ఆడి నుంచి వస్తాయని చెప్తున్నాడు. అంటే సీట్లు కొనుక్కోవడానికి సూట్ కేసులు మోసుకొని చంద్రబాబు నాయుడుకో, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కో ఇస్తే ఇక్కడ ప్రజల సొమ్ము దోచుకుంటావా? ఇక్కడ ఆస్తులు దోచుకుంటావా? పావలా ప్రసాద్ని అడుగుతా ఉన్నా, నీ బాబుగారి సొమ్మా? మైలవరం నియోజకవర్గంలో భూగర్భ జలాలు, ఆస్తులు, ఇసుక, మట్టి, బూడిద, ఇవన్నీ మినరల్స్ అన్నీ కూడా మీ బాబు సొమ్మా అని చెప్పి అడుగుతా ఉన్నా. నీ అబ్బా జాగీరా అని అడుగుతా ఉన్నా. ఎంతదు ఒక చోట మొత్తం కూడా తుడిచిపెట్టేస్తా ఉన్నారే, మొత్తం కూడా నాకేస్తా ఉన్నారే నువ్వు నీ బామ్మది కలిసి. అదేమంటే పైకి పంపిస్తున్నాం, సూట్ కేసు పైకి పంపిస్తున్నాం. అదేమంటే నా సీటు కొనుక్కొచ్చుకున్నా, నేను అన్ని కోట్లు కొనుక్కొచ్చుకున్నా, ఇన్ని కోట్లు కొనుక్కొచ్చుకున్నా, వాళ్ళకి నేను కప్పం కట్టాలి కదా, నేను ట్యాక్స్ కట్టాలి కదా అన్నావు. నిన్నగాక మొన్న వచ్చినాయి 2 సర్వేలు, రామ్ సర్వే, రైస్ సర్వే. ఒకసారి చూడండి, ఎన్టీఆర్ జిల్లాలోనే లీస్ట్ అంటే లీస్ట్. ఆ సర్వేలో పనికిమాలిన ఎమ్మెల్యే ఎవడరా బాబు అంటే మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అని చెప్పారు. ఒకసారి మీకు కూడా పెడతా, చంద్రబాబు నాయుడు కూడా చూడమనండి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కూడా తెలిసే ఉంటుంది. ఈ పనికిమాలిన చెత్త ఎమ్మెల్యేని తొందరగా మైలవరం ప్రజలు సాగనంపుదాం. దీన్ని దయచేసి మీడియా మిత్రులు, నేనేమి దొంగదారిని రాలా, దొడిదారిని రాలా, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వచ్చా, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వచ్చి చూపిస్తా ఉన్నా. ఇదంతా కూడా వాస్తవాన్ని మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తా ఉన్నా. దీన్ని రాష్ట్ర ప్రజలకు చూపించండి. ఏదో జోగి రమేష్ ఏదో వీడియో తీసాడే మాకు పెట్టాడు కాదు, మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చా, మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి చూపిస్తా ఉన్నా. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తుంది, ముఖ్యమంత్రికి చూపించండి. మన ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని కాపాడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక కూడా చేస్తా ఉన్నా. మీ ముందే జాయింట్ కలెక్టర్ గారికి చెప్పా. అంటే పట్టపగలు ఇంత ఘోరంగా ఇసుక లారీలు, 100 లారీలు డబ్బులు దోచేస్తూ ఉంటే
లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు దోచేస్తూ ఉంటే నిజంగా అధికారులు ఏమైపోయారు? ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న తహసీల్దార్ ఏమైపోయాడు, ఇక్కడ ఉన్న ఆర్డీఓ, ప్రభుత్వ పోలీస్, ఇరిగేషన్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది ప్రజలు మమ్మల్ని క్షమించరు. దయచేసి ఇటువంటి దుర్మార్గాన్ని, ఇటువంటి దోపిడీని అరికట్టమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా అధికారులు కూడా హెచ్చరిక చేస్తారు.